తిరుగుబాటుదారుల చేతుల్లో ప్రస్తుతం అయితే సిరియా ఉంది. ప్రస్తుతానికైతే తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ అల్ బషీర్నైతే నియమించడం జరిగింది. హయ్యత్ తహ్రీర్ షామ్ అనే తిరుగుబాటుదారు సంస్థతో పాటు అనేక సంస్థలు ఇందుకు మద్దతు తెలిపాయి. ఇప్పుడు అసద్నైతే బయటికి పంపించేసి సిరియాను పూర్తిగా చేజిక్కించుకున్నాయి ఈ తిరుగుబాటుదారు సంస్థలు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇజ్రాయేల్ అయితే సిరియాపై విరుచుకుపడుతుంది. అలాగే గొలెన్ హైట్స్ బఫర్ ప్రాంతాన్ని అయితే ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. 1973లో సిరియా ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో గొలెన్ హైట్స్ బఫర్ జోన్గా ప్రకటిస్తూ ఇరు దేశాలు కూడా సైనిక చర్య ఇక్కడ జరపకూడదని తీర్మానించుకున్నాయి. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అయితే దీనికి అమెరికా మధ్యవర్తిత్వంగా ఉంది. అమెరికా మధ్యవర్తిత్వంగా ఉంది కాబట్టి అమెరికా సహాయంతోనే ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్రమించుకుందన్నది సిరియా ఆరోపిస్తున్నటువంటి మాట. అయితే ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ దాదాపు 48 గంటల్లోనే గడిచిన 48 గంటల్లో 350 దాడులు అయితే చేసింది. ఎందుకు చేసిందంటే సిరియాలో ఇప్పుడు ఈ తిరుగుబాటుదారు సంస్థలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉగ్రవాదులు రెచ్చిపోతారు. ఉగ్రవాదు చేతుల్లోకి ఆయుధాలు కనుక వెళ్తే మళ్ళీ అది ఇజ్రాయెల్కి ప్రపంచానికి ప్రమాదకరం కాబట్టి మేము ఈ దాడులు చేసి ఉగ్రవాదుల చేతుల్లోకి ఆయుధాలు వెళ్లకుండా చేయడానికే ఈ దాడులు చేశాము. అలాగే ఈ బఫర్ జోన్ను కూడా మేము ఆక్రమించుకోవడానికి ప్రధాన కారణం అదే. ఈ బఫర్ జోన్ను కనుక ఆక్రమించుకోకపోతే సిరియాలో ఉగ్రవాదులు ఈ బఫర్ జోన్ని ఆక్రమించుకొని మళ్ళీ ఇజ్రాయెల్పై దాడులు చేస్తారు కాబట్టి మేము ప్రస్తుతానికైతే తాత్కాలికంగా మాత్రమే ఇక్కడ సైనిక చర్య చేపడతామని చెప్పడం జరిగింది ఇజ్రాయెల్. దీనిపైన అయితే అరబ్ కంట్రీ దాదాపు తీవ్రంగా విరుచుకుపడింది ఇజ్రాయెల్పై. ఇది సరైన పద్ధతి కాదు, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాబట్టి అంతర్జాతీయంగా ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి దీనిపై స్పందించి ఇజ్రాయెల్కి గడ్డి పెట్టాలని ఇప్పుడు సిరియాలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ప్రపంచ అరబిక్ దేశాలు అయితే ఖండిస్తున్నాయి.